బ్యాక్లాగ్ అనేది కూడా కన్సిడరేషన్లోకి తీసుకుంటారు. బ్యాక్లాగ్ కౌంట్ అంటే ఎడ్యుకేషన్ టైంలో అతనికి ఎన్ని బ్యాక్లాగ్లు ఉండేవి ఓకే. అన్నవి కూడా కన్సిడరేషన్లోకి బట్ తీసుకుంటారు. అలాంటి టైంలో కూడా యూనివర్సిటీస్ ప్రిఫర్ చేసినప్పుడు మంచి యూనివర్సిటీస్ ప్రిఫర్ చేస్తారు మంచి మీరు. యూనివర్సిటీస్నే మేము ప్రిఫర్ చేస్తాం. మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్కి మేము ఇచ్చే యూనివర్సిటీస్ ఏంటంటే, ఫస్ట్ ఒక స్టూడెంట్ వచ్చాడు అనుకోండి మా దగ్గరికి, స్టూడెంట్కి ఒక ప్రొఫైల్ని ఎవాల్యుయేట్ చేస్తాం. లైక్ ఇందాక నేను చెప్పినట్టుగా ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్లు అవనివ్వండి, దాంతో పాటుగా బ్యాక్లాగ్ కౌంట్ అవనివ్వండి, గ్రాడ్యుయేషన్లో జీపీ అవనివ్వండి, దాంతో పాటుగా అతను ఇప్పుడు కొంతమందికి అపోహ ఏంటంటే 16 years ఎడ్యుకేషన్ ఉంటేనే యూఎస్లో యూనివర్సిటీస్ యాక్సెప్ట్ చేస్తాయని చెప్పి, 16 years ఎడ్యుకేషన్ ఉంటేనే యాక్సెప్ట్ చేస్తాయని చెప్పి ఒక అపోహ ఉంది. అలా కాకుండా 16 yearsతో పాటు ఒక 20 to 30% యూనివర్సిటీస్ 15 years ఎడ్యుకేషన్ని కూడా యాక్సెప్ట్ చేస్తాయి. ఓకే. అంటే గ్రాడ్యుయేషన్ చేసిన స్టూడెంట్స్, 3 years గ్రాడ్యుయేషన్ చేసిన స్టూడెంట్స్ కూడా దే ఆర్ ఎలిజిబుల్ టు స్టడీ ఇన్ ద యునైటెడ్ స్టేట్స్. అలా ఒక 20 to 30% యూనివర్సిటీస్ ఓన్లీ 15 years ఎడ్యుకేషన్ ఉన్న వాళ్ళని కూడా యాక్సెప్ట్ చేయడం జరుగుతుంది. సో ఇది కూడా పాసిబిలిటీస్ ఉంది. ఇలా స్టూడెంట్ యొక్క ప్రొఫైల్ని మేము ఎవాల్యుయేట్ చేస్తాం. స్కోర్స్, దాంతోపాటు జీపీఏ, అతని ఎడ్యుకేషను, దాంతోపాటుగా అతను ఏదైతే కోర్స్ చదివాడో, లైక్ ఇంజనీరింగ్లో కంప్యూటర్ సైన్స్లో ఏ సబ్జెక్ట్స్ ఉన్నాయి, అలా అన్నీ ఎవాల్యుయేట్ చేసిన తర్వాత స్టూడెంట్కి మేము ఒక 100 నుంచి 120 యూనివర్సిటీస్ని షార్ట్ లిస్ట్ చేసిస్తాం అతని ప్రొఫైల్ తగ్గట్టు. ఓకే. అంటే 100లో వాళ్ళు మళ్ళీ సెలెక్ట్ చేసుకోవచ్చు. వాళ్ళు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఆ సెలెక్ట్ చేసుకున్న దాంట్లో కూడా మోస్ట్ ఆఫ్ ద యూనివర్సిటీ, మేము ఇచ్చే యూనివర్సిటీస్ అన్నీ కూడా స్టూడెంట్ యొక్క బడ్జెట్ని కూడా మేము దాన్ని కన్సిడరేషన్లో నెక్స్ట్